అంటే మోకాళ్ళ నొప్పులు ఎందుకొస్తాయి? దానికి మెయిన్ రీజన్ ఏంటి? నీ ఒక్కటే కాదండి. మన బాడీలో ఉన్న ప్రతి జాయింట్‌కి చుట్టూ పక్కన ఇట్లా పట్టీ లాంటివి ఉంటాయి. విచ్ ఆర్ కాల్డ్ అంటే ఇప్పుడు ఏదైనా ఫ్రాక్చర్ జరిగినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు గూడా చాలామంది ఇప్పుడు కొన్ని స్క్రూస్ ఫిట్ జేయడము, ప్లేట్స్ ఎయడం చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు అది ఎందుకు ఎక్కువ అది జరుగుతుంది? అదే ఫ్రాక్చరు కొందరు పట్టీ కట్టించుకునేటోళ్ళకైనా అతుకుతది. కొంచెం వంకరో, టింకరో అతుకుతది. మరి వాళ్ళు ఎళ్లి ఎందుకు అక్కడికి ఎందుకెళ్తారు, ఇక్కడికి ఎందుకు రాకూడదు అని ఆ ప్లేట్లు మన శరీరంలో అవి కరిగిపోతుంటాయా? లేకుంటే దాన్ని మళ్ళీ ఆపరేషన్ చేసి తీసేస్తారా? అయితే తీసేస్తే ఎంత టైంలో తర్వాత తీసేస్తారు అవి? ప్లేట్లు డిపెండ్స్ అపాన్ ద పార్ట్ ఆఫ్ ద బోన్. అప్పర్ లిమ్స్‌లో ఉన్న ప్లేట్లు గానీ, స్క్రూస్ గానీ 1 ఇయర్‌లో మీ ఆర్థోలో కూడా ఇప్పుడు రోబోటిక్ ఆపరేషన్స్ కూడా వచ్చాయి. రోబోతో అంటే ప్రిసైజ్ కట్స్ ఎందుకంటే ఆ మెకానికల్ యాక్సెస్ మానవ శరీరం బాడీ స్ట్రక్చర్లో ఎముకలు, జాయింట్స్, వెన్నుపూస ఇవన్నీ చాలా ముఖ్యం. అంటే మారుతున్న కాలంతో పాటు మనం తీసుకుంటున్న ఫుడ్ అలవాట్లు, మనం చేస్తున్న జాబు, ఇవి ట్రావెలింగ్, ట్రాఫిక్‌లో ఎక్కువసేపు మనం డ్రైవింగ్ చేయడం, వివిధ కారణాలతో చిన్న వయసులోనే మనకు ఎముకల నొప్పి, మోకాళ్ళ నొప్పి, వెన్నుపూస నొప్పులు కూడా వస్తున్నాయి. అయితే వీటన్నిటి గురించి ఇవన్నీ నొప్పుల గురించి మనం ఎలా బయటపడాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం మాట్లాడడానికి పైనీర్ హాస్పిటల్ ఆర్థో సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ కంది గారు ఉన్నారు. సార్ డాక్టర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు పల్లవి టీవీ. మీరు ముఖ్యంగా ఆర్థో సర్జన్ ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? అది ఒకసారి మాకు చెప్పండి. నమస్తే అండి. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ కంది. నేను 45 ఇయర్స్. ఐ బీన్ ప్రాక్టీసింగ్ ఆర్థో సిన్స్ 2011. సో ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో చేశాను. నా చైల్డ్‌హుడ్ అదంతా నల్గొండ. డాడీ టీచర్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆర్టీసీ హాస్పిటల్ ఫర్ అబౌట్ 7 ఇయర్స్ నేను పనిచేసినాను. అక్కడ ఆర్థోపెడిక్ మెడికల్ ఆఫీసర్ లాగా. తర్వాత యూఎస్‌కి వెళ్ళాను. వేరే స్టేట్ ఫర్ లైక్ 4.5 ఇయర్స్. వచ్చి లాస్ట్ 5 ఇయర్స్ శ్రీకర్ హాస్పిటల్ ఎల్బీ నగర్లో చేసి రీసెంట్లీ ఒక 6 మంత్స్ అయింది పయనీర్ హాస్పిటల్లో. ఐమ్ వర్కింగ్ యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. ఆర్థోపెడిక్ దాంట్లో ఏ స్పెషలైజేషన్ అంటే మీరు ఎక్కువ స్పెషలైజేషన్ దేంట్లో చేశారు? సో ఆర్థోలో జనరల్లీ మనం ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ ఐ వాంట్ టు షో వాట్ ఈస్ ఆర్థోపెడిక్స్, లెట్ మీ పుట్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. జాయింట్స్ కిందకి వచ్చేసరికి షోల్డర్ జాయింట్, ఎల్బో జాయింట్, రిస్ట్ జాయింట్స్ ఉంటాయి. తర్వాత హిప్స్, నీస్, యాంకిల్స్ ఇవి మెయిన్ జాయింట్స్. తర్వాత వెన్నుపూస అంటే ఏదంటే ఒక టనల్ ఉంటుంది. బ్రెయిన్ నుంచి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్మేషన్ అంతా తీసుకెళ్ళడానికి ఒక టనల్ ఉంటుంది. దీన్ని స్పైన్ కిందకి వస్తుంది. తర్వాత స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్ అని ఉంటుంది. స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్ అంటే మెయిన్గా జాయింట్స్లో ఏసీఎల్ అనేది నీ జాయింట్లో మోస్ట్ కామన్ స్పోర్ట్స్ ఇంజరీ. దాని తర్వాత యాంకిల్లో యాంటీరియర్ టాలోఫిబ్యులర్ లిగమెంట్ అనేది యాంకిల్ ట్విస్ట్ అవుతుంటారు ఫుట్బాల్ ప్లేయర్స్కి కానీ ఎవరికైనా కబడ్డీ ప్లేయర్స్కి కానీ ట్విస్ట్ అవుతుంది. దాని తర్వాత షోల్డర్లో రొటేటర్ కఫ్. ఇవి మెయిన్ స్పోర్ట్స్. సో స్పోర్ట్స్ ఆడుతో ట్రామా అంటే ఏంటంటే ఫ్రాక్చర్స్. ఒక బోన్లో 3 పార్ట్స్ ఉంటాయి: ఎపిఫైసిస్, మెటాఫైసిస్, డయాఫైసిస్. ఈ డయాఫైసిస్ని షాఫ్ట్ అంటారు. సో ఏ పార్ట్ ఇరిగినా కానీ నేను ట్రామా కిందకి వస్తుంది. సో ఆర్థోపెడిక్స్లో ఏమేమి ఉంటుంది: ట్రామా, స్పోర్ట్స్ మెడిసిన్, స్పైన్, ఇన్ఫెక్షన్స్ ఇవి మెయిన్ కవర్ అవుతాయి. దాని తర్వాత ఇంకొకటి కొన్ని కాంప్లికేటెడ్ బోన్స్ ఏంటంటే పెల్వి ఎస్టాబ్లర్ ట్రామా అంటారు. ఈ పెల్విస్ ఎందుకంటే ఇక్కడ రీచ్ అవుట్ అయ్యే కష్టం, ఇక్కడ మేజర్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఇది ఒక కాంప్లికేటెడ్ థింగ్ అబౌట్ ట్రీటింగ్ ద బోన్స్ అండ్ జాయింట్స్. అంటే ఇప్పుడు ఏదైనా ఫ్రాక్చర్ జరిగినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు కూడా చాలామంది ఇప్పుడు కొన్ని స్క్రూస్ ఫిట్ చేయడము, ప్లేట్స్ ఎయడం చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు అది ఎందుకు ఎక్కువ అది జరుగుతుంది? సో దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మామూలుగా బేసిక్ డిఫరెన్షియేషన్ ఏడొస్తుంది అదే ఫ్రాక్చరు కొందరు పట్టీ కట్టించుకునేటోళ్ళకైనా అతుకుతుంది. కొంచెం వంకరో, టింకరో అతుకుతుంది. మరి వాళ్ళు వెళ్ళి ఎందుకు అక్కడికి ఎందుకు వెళ్తారు, ఇక్కడికి ఎందుకు రాకూడదు అనేది కొంచెం నార్మల్ పబ్లిక్లో ఉన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. సో బేసిక్ ఏంటంటే జాయింట్లో విరిగినప్పుడు మన ప్రతి జాయింట్లో రిస్ట్ జాయింట్ కానీ, ఎల్బో జాయింట్ కానీ, షోల్డర్ జాయింట్ కానీ ఎనీ జాయింట్లో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. సైనోవియల్ ఫ్లూయిడ్ అని అంటారు. ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే ఆ జాయింట్కి లూబ్రికేషన్ ఇస్తుంది. ఆ ఫ్లూయిడ్కి ఒక తత్వంని పెట్టిండు దేవుడు, యాంటీ కోయాగులెంట్ ప్రాపర్టీ. అంటే దాంట్లోకి రక్తం పోతే ఆ రక్తంని గడ్డగట్టనేడు. ఫర్ ఎగ్జాంపుల్ మెడల్లో ఒక జాయింట్లో ఫ్రాక్చర్ అయింది, లేదా షోల్డర్లో ఫ్రాక్చర్ అయింది, అక్కడికి రక్తం గడ్డగట్టుకుని స్టిఫ్ అయిపోతుంది. ఇందులో రక్తం గడ్డగట్టి స్టిఫ్ అయిపోతుంది. రిస్ట్లో రక్తం గడ్డగట్టి స్టిఫ్. ఆ జాయింట్స్ అనేది పనికి రాకుండా పోతాయి. అప్పుడు వీ కెనాట్ ఈవెన్ వాక్ ఆర్ స్టాండ్ ఆర్ డూ నథింగ్. సో దానికి ఆ యాంటీకోయాగులెంట్ ప్రాపర్టీ ఉన్నది కాబట్టి కంపల్సరీ జాయింట్లో ఎరిగిన ఫ్రాక్చర్స్ని ఫిక్స్ చేయాలి. అది ఎలా ఫిక్స్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక జాయింట్ మీ జాయింట్లో ఉంది, ఇక్కడ ఫ్రాక్చర్ అయింది. ఆ ఫ్రాక్చర్ ప్యాటర్న్ బట్టి స్క్రూజా ప్లేటా వేసి ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది బోన్ లోపలికి పోకుండా ప్రివెంట్ చేయాలి.
అప్పుడు ఆ బ్లడ్ క్లాట్ అయ్యి ఆ క్లాట్ ఇనిషియల్గా ఆసిఫై అయ్యి బోన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, విచ్ ఈస్ ద రీజన్ వై వి ఫిక్స్ అ బోన్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఫ్రాక్చర్డ్ ఇన్ టు ద జాయింట్ ప్రైమరీలీ. సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్లాంటి షాఫ్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది షాఫ్ట్ అనుకోండి, ఇక్కడ కూడా మనం ఫిక్స్ చేయకున్నా కానీ ఇప్పుడు రుద్దించుకుంటారు కొందరు, కేపాల దగ్గరికి ఎవరైనా రుద్దించుకున్నా కానీ అత్తే అంటే పర్ఫెక్ట్ అనటామికల్ అలైన్మెంట్ రావాలి, మజిల్ లెంత్ మెయింటైన్ చేయాలి అన్నప్పుడు చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఫిక్స్ చేస్తే ఏంటంటే ఇమ్మీడియట్లీ మూమెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఇవాళ ఒకటి ఫ్రాక్చర్తో వచ్చినాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, జాబ్కి వెళ్ళాలి, ఆయనకి హీస్ ఆన్సరబుల్ టు మెనీ పీపుల్, అక్కడ చేసుకోవాలి, మళ్ళీ వర్క్ స్టాప్ చేయడానికి ఉండదు. ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి ఇమ్మీడియట్లీ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. అది అతికే ప్రాసెస్ అది ఉంటుంది, మెకానికల్గా ఒక ప్లేట్ కానీ 2 ప్లేట్ కానీ ఇస్తే ఆయన పనులు ఆయన చేసుకుంటారు. సో ఫిక్సింగ్ హ్యాస్ బికమ్ రివల్యూషనరీ ఇప్పుడు సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ తోటి అన్నీ. డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే ఫ్రాక్చర్ అయినప్పుడు మీరు స్క్రూలు కానీ ప్లేట్లు కానీ పెడుతుంటారు కదా, ఆ ప్లేట్లు మన శరీరంలో అవి కరిగిపోతుంటాయా, లేకుంటే దాన్ని మళ్ళీ ఆపరేషన్ చేసి తీసేస్తారా? అయితే తీసేస్తే ఎంత టైంలో తర్వాత తీసేస్తారు అవి? ఇది కరిగిపోయే ప్లేట్లు అనేది మిస్నామర్. బేసికల్లీ ప్లేట్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటేమో టైటానియం, ఒకటేమో స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్ ఉంటాయి. టైటానియం ప్లేట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదన్నా సర్జరీ అయిపోయినాక ఏదైనా ఎంఆర్ఐ తీయాల్సిన అవసరం వచ్చింది అనుకోండి, అది ఎంఆర్ఐ సెంటర్కి వెళ్ళినప్పుడు టైటానియం ప్లేట్స్ ఎంఆర్ఐకి ఫీజిబుల్ ఉంటాయి. ఎస్ఎస్ అయితేనేమో అది మ్యాగ్నెటిక్ డిజోరియంటేషన్తో కొంచెం ఇష్యూస్ వస్తాయి. ప్లేట్లు డిపెండ్స్ అపాన్ ద పార్ట్ ఆఫ్ ద బోన్. అప్పర్ లిమ్స్లో ఉన్న ప్లేట్లు కానీ స్క్రూస్ కానీ 1 ఇయర్లో తర్వాత తీసుకోవచ్చు, లోవర్ లిమ్ అయితే 2 ఇయర్స్ తర్వాత తీసుకోవచ్చు. తీసుకోవాలా వద్దా అనేది డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అన్నట్టు. ఇప్పుడు డయాబెటీస్ ఉంది, ఆయనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటే తీసేసుకుంటే బెటర్. లేదా మళ్ళీ ఏమన్నా ఫ్రాక్చర్ ప్రోన్ ఉన్నాడు, బాగా ఫిజికల్లీ యాక్టివ్ ఉన్నాడు, మళ్ళీ పడితే ప్లేట్ వంగిపోతుంది, ఆల్రెడీ బోన్ ఫామ్ అయింది కదా అంటే అట్లాంటి సిచ్యువేషన్ తీసుకోవచ్చు. తీసుకుంటేనే బెటర్, కానీ కంపల్సరీ తీయాలి అనేది లేదు. డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్, ఎక్కడ ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు పెల్వి ఎస్టాబ్లర్ కాంప్లికేటెడ్ ట్రామా ఉందనుకోండి, అది తీయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈజీలీ రీచ్ ఉన్నాయి అనుకోండి, 4 ఆర్మ్ బోన్స్, ఆర్మ్ బోన్స్, క్లావికల్, ఒకసారి ఫుల్ యూనియన్ వచ్చినాక తీసుకోవచ్చు. 1 ఇయర్ అప్పర్ లిమ్స్, జనరల్గా అప్పర్ లిమ్స్ 1 ఇయర్, లోవర్ లిమ్స్ 2 ఇయర్స్ అనేది పెట్టుకుంటారు. డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు స్క్రూస్ కానీ ప్లేట్లు కానీ ఫిట్ చేసేటప్పుడు వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు ఒకవేళ కాలు కనుక ఫ్రాక్చర్ అయింది అనుకోండి, మనం నడిచేప్పుడు మెయిన్ వెయిట్ మొత్తం కాలు మీదనే పడుతుంది కదా, ఇప్పుడు ఏమన్నా స్టిక్స్ పట్టుకోవడం కానీ అట్లాంటివి ఏమైనా చేయాలా, లేకుంటే మీరు స్క్రూస్ ఫిట్ చేసిన తర్వాత కంటిన్యూస్ మనం నార్మల్గా నడిచినట్టు నడిచే అవకాశం ఉంటుందా? సో బేసికల్లీ ఎట్లా ఉంటుందంటే ఫిక్సేషన్ స్టెబిలిటీ బట్టి ఉంటుందండి. ప్రాపర్గా ఫిక్స్ చేసి ఆన్ టేబుల్ టెస్ట్ చేసుకుంటాం డాక్టర్స్. సర్జరీ చేసే టైంలోనే అనస్థీషియాలో నేను హిప్ ఈ హ్యూమరస్ ఫిక్స్ చేసిన అనుకోండి, ఎల్బో మూమెంట్స్, షోల్డర్ మూమెంట్స్ ఆన్ టేబుల్లో నేను చూస్తాను. అండ్ మూమెంట్స్ ఎట్లా చేయాలంటే పోస్ట్ ఆప్ మూమెంట్స్ కూడా చేస్తూ ఉంటే మనం జాయింట్ని ఎంత కదిలిస్తే రక్త ప్రసరణ అంత పోతుంది. రక్త ప్రసరణ అనేవి మనం పీల్చే ఆక్సిజన్ పోతుంది, మనం తినే న్యూట్రియంట్స్ పోతాయి. మనకి ఎండలోంచి స్కిన్ ద్వారా వచ్చే వైటమిన్ కూడా బ్లడ్ ద్వారానే పోతుంది. సో వీ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ద జాయింట్స్ ఆర్ మూవింగ్. జాయింట్స్ కదులుతున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉన్నప్పుడు మనం పీల్చే గాలిలోంచి ఆక్సిజన్ వెళ్ళి అక్కడికి వెళ్ళి న్యూట్రియంట్స్ అని వెళ్ళి అక్కడ వూండ్ హీలింగ్ అనేది ఫాస్టన్ చేస్తే తొందరగా అతుక్కుంటుంది. అండ్ పేషెంట్ కూడా ఈజీగా ఉంటుంది తన పనులు తను తీసుకోవడానికి. కొన్ని వెరైటీ సిచ్యువేషన్లు అంటే కొన్ని కాంప్లికేటెడ్ ట్రామా, ఏదంటే ఎక్కువ ముక్కలు ఎరిగినాయి, దానికి ఎక్కువ ప్లేట్స్ వేయాలన్నప్పుడు కొంచెం స్టిక్కీ క్యాలస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అది ఒక 3 to 4 వీక్స్. ఒకవేళ ఒక కుడికాల్ ఫ్రాక్చర్ ఉంది, దాంట్లో ఇంటర్లాకింగ్ రాడ్ వేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది నడవడానికి కోసం వేసాం కాబట్టి వెంటనే నడిపిస్తాము. అదే ఏదైనా సూప్రాకాండైలర్ ఫ్రాక్చర్ జస్ట్ జాయింట్కి పైన ఒక ప్లేట్ వేసాము, కొంచెం క్యాలస్ రావడానికి ఒక 3 to 4 వీక్స్ పడుతుంది. అప్పటి వరకు కూడా మనం కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇవ్వకుండా వాకర్ సహాయంతో ఏ కాలు అయితే బాగుంటుందో ఆ కాలు మీద పూర్తిగా వెయిట్ వేసి, బాగలేని కాలు మీద నాన్ వెయిట్ బేరింగ్ అనే పద్ధతిలో మోకాలు కొద్దిగా మర్చుకొని లింప్ చేస్తూ గంటుతూ అలా నడవచ్చు. దట్ ఈస్ ఓవరాల్గా ఏంటి, వెన్ యూ ఆర్ డూయింగ్ ఏ సర్జరీ యూ వాంట్ టు మొబిలైజ్ ద జాయింట్ ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ద బోన్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ డూయింగ్ ఏ సర్జరీ ఆన్ దిస్ బోన్, యువర్ ఐడియా is to mobilize this joint and this joint, which is when the blood circulation flows, and once the blood circulation is flowing you get all the nutrients that the bone requires to heal. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరికైనా కానీ ఎనీ పేషెంట్ ఏ ఆపరేషన్ అయినా కానీ వాళ్ళకి అతి ముఖ్యమైన థింగ్ విచ్ దే సే ఆర్ నాట్, వాళ్ళకి ప్రైవేట్ థింగ్స్ అంటే బాత్రూమ్కి వెళ్ళగలిగే పనులు వాళ్ళు వేరే వాళ్ళతో చేయించుకోవడం ఇష్టపడరు. సో మీరు ఏదైనా ఫ్రాక్చర్ కానీ జాయింట్ రీప్లేస్మెంట్ కానీ స్కోపీ సర్జరీ చేసినప్పుడు
వాళ్ళకి ఆ ఫ్రీడమ్ వచ్చే ప్రయత్నం చేయాలి. అంటే వేరియస్ వేస్ వాళ్ళంతా వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి కూర్చొని రాగలిగే పద్ధతులు చేసేటట్టు చేస్తే పేషెంట్కి హ్యాపీ ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. అంటే ఇన్ని సంవత్సరాలు మీ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు చేసిన క్రిటికల్ సర్జరీ ఏంటి? క్రిటికల్ అదొక సర్జరీ మూమెంట్ మా ప్రేక్షకుల కోసం ఎట్లా చెప్పండి? క్రిటికల్ సర్జరీ అని ఎప్పుడైనా కానీ ట్రామానేనండి. ట్రామా అంటే బోన్ ఫ్రాక్చర్స్. ఇప్పుడు మామూలుగా జాయింట్ రిప్లేస్మెంట్స్ ఉన్నాయనుకోండి, నీ జాయింట్ రిప్లేస్మెంట్, హిప్ జాయింట్ రిప్లేస్మెంట్, షోల్డర్, ఎల్బో ఇవి చేసేది జనరల్ రీప్లేస్మెంట్. బాగా కామన్‌గా అది నీ జాయింట్ రిప్లేస్మెంట్. నీ జాయింట్ రిప్లేస్మెంట్ కొంచెం స్టార్టింగ్ స్టేజ్‌లో ఒక 5-6 మంత్స్ ఒక 50-60 కేసులు చేసేంత వరకు కొంచెం బిగినర్‌కి కొంచెం ఇది ఉంటది. తర్వాత ఈజీ అయిపోతది. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సర్జరీస్ నీ. దాంట్లో ఫెయిల్యూర్ రేసెస్ తక్కువ. ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటే మంచిగా ఎళ్ళొచ్చు. మినిమమ్ బ్యాలెన్సింగ్ నీ జాయింట్ ఎట్లా బ్యాలెన్స్ అవుతుందో చూసుకోవాలి. ఈ జాయింట్ ఇది నీ జాయింట్. దీనికి 3 బోన్స్ ఉంటాయి. దీన్నేమో ఫీమర్ బోన్ అంటారు, టిబియా బోన్ అంటారు, మోకాలు చిప్ప, పెటల్ అంటారు. ఇవి కలిసి మెయింటైన్ చేస్తాయి. ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ మూవ్‌మెంట్స్ అయితే ఇటు సైడ్‌కెళ్ళి ఓపెన్ కాకుండా ఇక్కడ ఒక పట్టీ ఉంటది. దాన్ని మీడియల్ కొలేటరల్ లిగమెంట్ అంటారు. ఇటు సైడ్‌గా ఓపెన్ కాకుండా ఇక్కడ పట్టీ ఉంటది. సో ఇదే బ్యాలెన్సింగ్ అంటే. ఇవి పట్టీలు కట్ కాకుండా, ఇవి కట్ కాకుండా లోపల దీని ఎండ్స్ మార్చటం. అది కొంచెం ఎక్స్‌పర్టీస్‌తోని వస్తది. అండ్ ఏందంటే టెక్స్ట్ బుక్ లాగా ఉంటది. స్టెప్ బై స్టెప్ అవుతుంది. జాయింట్ రీప్లేస్మెంట్ ఈజ్ ఓకే. ట్రామా అలా ఉండదు. ట్రామా అంటే ఎన్ని ముక్కలైనా ఉండొచ్చు. ఆ ముక్కలు స్కిన్‌లోంచి పంక్చర్ అయ్యి బయటికి రావచ్చు. ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలుంటాయి. వాడిని కరెక్ట్‌గా అనటామికల్ పొజిషన్‌లో అమర్చి వాటికి ప్లేట్లు, ఒక ప్లేట్ ఏయాలా, 2 ప్లేట్లు అని తెలీదు. మళ్ళీ వాటికి మనం ఆపరేషన్ చేసే ప్రక్రియలో రక్త ప్రసరణ అందకపోవచ్చు. అది ఇన్ఫెక్షన్‌లు కావచ్చు. కొన్ని సార్లు మైనర్ గ్యాస్ అలాగే ఉండి అతకకపోవచ్చు. కొన్ని వేరే మెటబాలిక్ కాజెస్ డయాబెటిస్ గానీ, హైపర్ టెన్షన్ గానీ, అనీమియా గానీ ఇట్లాంటి కాజెస్ వల్ల అతకాల్సిన స్పీడ్‌లో అతకకపోవచ్చు. చిన్న పిల్లల్లో కొందరు ఫాస్ట్‌గా అతుకుతాయి. పెద్దోళ్ళకి ఫాస్ట్‌గా అతకదు. అందరి బాడీ తత్వాలు ఒక రకంగా ఉండవు. ఎలాగైతే అందరు మనుషులు వేరుగా ఉంటారో ఒక్కొక్క తత్వం ఒకలాగా ఉంటుంది. వైటమిన్ D3 లెవెల్స్ బట్టి హీలింగ్ ఉంటుంది. థైరాయిడ్ బట్టి హీలింగ్ ఉంటుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ బట్టి హీలింగ్ ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ మోస్ట్ ఛాలెంజింగ్ అంటే ట్రామానే. ఇది నేనే కాదు ఏ ఆర్థోపెడిక్ సర్జన్ అని ఒప్పుకుంటారన్నట్టు. ట్రామా ఈజ్ వెరీ క్రూషియల్, వెరీ ఇంపార్టెంట్, వెరీ బేసిక్, వెరీ న్యాచురల్. డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మోకాలు మార్పిడి అని చెప్పారు కదా! ఇప్పుడు నౌ-ఏ-డేస్ అది ఒక మోకాలు నొప్పి అనేది చాలా కామన్ అయిపోయింది అది. అంటే మోకాళ్ళలో నొప్పులు ఎందుకు వస్తాయి? దానికి మెయిన్ రీజన్ ఏంటి? ఈ మధ్య కాలంలో చూస్తే మోకాళ్ళలో ఎముకలలో గుజ్జు అరిగిపోయింది. మోకాళ్ళ లోపల గుజ్జు కూడా చాలా తక్కువైందనేవి కూడా మనం చాలా కేసులు వస్తున్నాయి ఇట్లాంటివి. ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ళు ఎనీ జాయింట్ మోకాలనే మీరు తీసుకొచ్చిన పాయింట్ నీ జాయింట్, నీ రీప్లేస్మెంట్ కానీ నీ ఒక్కటే కాదండి. మన బాడీలో ఉన్న ప్రతి జాయింట్‌కి చుట్టూ పక్కన ఇట్లా పట్టీ లాంటివి ఉంటాయి. విచ్ ఆర్ కాల్డ్ లిగమెంట్స్. వీటిని ఓవర్‌డూ బైపాస్ అయ్యే మజిల్స్ కూడా ఉంటాయి. మీ మస్క్యులర్ యాక్టివిటీ, లిగమెంట్ యాక్టివిటీ బాగా ఉంది అనుకోండి, వాళ్ళకి రీప్లేస్మెంట్ అయ్యే అవకాశాలు తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రామాలలోకి వెళ్ళండి. వాళ్ళు డైలీ ఫిజికల్ వర్క్ చేస్తారు. లైక్ వాళ్ళు బావి వరకు వెళ్ళటానికి, వెళ్ళడానికి దే టేక్ లైక్ థౌసండ్స్ ఆఫ్ టైమ్స్ అన్ని స్టెప్స్ తీసుకుంటారు పోవడానికి, రావడానికి. ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ జాయింట్స్, లిగమెంట్స్ కూడా బాగుంటాయి. లిగమెంట్స్ ఎప్పుడైతే బాగా స్ట్రెచ్ అవుతున్నాయి అనుకోండి, వాటికి బ్లడ్ సప్లై ఈ లిగమెంట్స్తోనే కదా మనకి జాయింట్‌కి బ్లడ్ సప్లై వచ్చేది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్. ఇంకోటి ఏంటంటే వైటమిన్ D3 సన్‌లైట్‌కి ఎంత ఎక్స్‌పోజర్ అవుతారో యాక్చువల్లీ వీఆర్ ఇన్ అన్ అడ్వాన్స్డ్ సిట్యుయేషన్ ఆఫ్ హ్యూమన్ లివింగ్. మనకు ఓల్డ్ మ్యాన్ ఏజ్‌లో ఒక మనిషి ఫుడ్ తినాలంటే ఎండలో వెళ్ళి చెట్టెక్కి ఒక ఫ్రూట్ అన్నా తెంపుకోవాలి, లేదా ఎండలో వెళ్ళి ఒక తేనెనా తెంపుకోవాలి, లేదా ఇఫ్ ఎట్ ఆల్ హి వాంట్స్ టు గో ఫర్ ఎ నాన్ వెజ్ ఒక కుందేలుని హంట్ చేసే పరిస్థితి కానీ, దేన్నన్నా హంట్ చేసే పరిస్థితి. దానికి కావాల్సింది ఏంటంటే యాక్టివ్ మొబిలైజేషన్. పరిగెత్తడం, నడవటం అనేది యాక్టివ్‌గా చేయగలగాలి, అది ఎండలో. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ దట్ యూస్ టు అప్పుడు అందుకే యావరేజ్ లైఫ్ స్పాన్ 100-120 ఇయర్స్ వరకు బతికేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఏమైతుంది, మనల్ని మనం కన్ఫైన్ చేసుకుంటున్నాం. నారో డార్క్ స్పేసెస్, ఏసీ, మనకి ఎండ ఉండదు, ఈజీ ఫుడ్, ప్రతి దానికి స్నాక్ వేస్తాము. దాంతో ఏమవుతుంది, ప్రతి ఒక్కరిలో షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోతున్నాయి. షుగర్స్ ఎక్కువైతే అది ఫ్యాట్ కన్వర్ట్ అవుతుంది. ఆ ఫ్యాట్లో మళ్ళీ విజరల్ ఫ్యాట్ ఉంటుంది. విజరల్ ఫ్యాట్లో ఏమవుతుంది, అదే ఫ్యాట్ కనుక రక్తనాళాల్లోకి వెళ్ళింది అనుకోండి, ఎర్లీ ఏజెస్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఎర్లీ ఏజెస్లో స్ట్రోక్స్ వస్తున్నాయి. లివర్ మన కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా వీటితోనే వస్తుంది. ఎందుకంటే కిడ్నీ కూడా బ్లడ్ సప్లై లేదని కిడ్నీ ఎండిపోయే అవకాశం ఉంటుంది కదా. సో ఇదేంటి, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, స్ట్రెస్, ఓవర్ ఈటింగ్, సిటీ లైఫ్లో వచ్చే అలవాటు కావటం,
ప్రతిదానికి వెళ్ళాలంటే చల్లగా ఉండాలి, కార్లో ఉండాలి, స్వెట్ అనేది మర్చిపోయారు, ఎక్సర్సైజ్ అనేది లేదు, ఎండకి వెళ్ళటం అనేది ఇట్ హాస్ బికమ్ అ వెరీ 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 కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. దీనివల్ల మన హెల్త్ని మనమే చేసుకుంటున్నాం. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అవుతుంది కానీ హెల్త్ పరంగా మనకి బికాస్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్. అన్నిటికంటే మెయిన్ కాజ్ ఏంటంటే స్ట్రెస్. ఎవ్రీబడి ఈజ్ ఇన్ రేస్ ఫర్ అటెన్షన్, మరి లేకుంటే మేకింగ్ మోర్ మనీ అనో, దీస్ ఆర్ గివింగ్ దెమ్సెల్వ్స్ స్ట్రెస్. ఎంత పర్సెంట్ నిద్రపోతున్నారు, ఎంత పర్ఫెక్ట్ నిద్రపోతున్నారు, ఆర్ దే రియల్లీ హ్యాపీ విత్ దెమ్సెల్వ్స్? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ ఎవ్రీబడి షుడ్ ఆస్క్ దెమ్సెల్వ్స్. అంటే ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి, నీ రీప్లేస్మెంట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు అవసరపడుతుంది? నీ రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు. రిమటైడ్ ఆర్థరైటిస్ అనే వ్యాధి ఉన్న వాళ్ళకి, రిమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మన శరీరంలోని రక్త కణాలలో, తెల్ల రక్త కణాలు మన శరీరంలో ఉన్న కార్టిలేజ్, ఓన్ కార్టిలేజ్ని శత్రువులాగా చూస్తాయి. మనం చిన్నప్పుడు చదువుకుంటాం డబ్ల్యూబీసీ అంటే పోలీస్ మెన్ ఆఫ్ బాడీ అంటారు. అదే డబ్ల్యూబీసీ మన బాడీలో ఉన్న కార్టిలేజ్ని వేరే బ్యాక్టీరియా లాగానో, ఒక ఫంగస్ లాగానో, వైరస్ లాగా ట్రీట్ చేసి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే దాన్ని రిమటైడ్ ఆర్థరైటిస్ అంటారు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే కూడా ఇవేనంట. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే దే లివ్ అ మిజరబుల్ లైఫ్. విమెన్ ఎక్కువ యంగ్ ఏజ్ విమెన్లో ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే లోపల ఏదైతే సైనోల్ ఫ్లూయిడ్ ఇందాక చెప్పాం కదా, అది లూబ్రికేషన్ ఇచ్చే ఫ్లూయిడ్, అది బాగా లడ్డు వ్యాపించి ప్యానేజ్ అని ఒక అసిడిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఈ బోన్ని తినడం స్టార్ట్ చేస్తుంది. అట్లాంటి వాళ్ళకి ఈవెన్ 40, 42, 43, 45 ఇయర్స్ వాళ్ళకి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అది చేస్తే ఆ ప్రాసెస్ ఆగిపోతుంది. దెన్ వాళ్ళ కీళ్ళు అనేది యాక్టివ్గా మూవ్ అవుతున్నప్పుడు అట్లీస్ట్ ద బోన్ స్ట్రాంగ్ అవుతుంది. సో వీ కెన్ స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ 40 to 45. నాకు చేసిన 84-year-old ఫీమేల్కి బయోలెటరల్ నీ రీప్లేస్మెంట్ చేసినాను. అమెరికన్ కంపెనీ బ్యూకెల్ పాపాస్ అని. షీఈస్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్. సో రీజన్ మళ్ళీ ఇదే, నేను చేసిన 84-year-old ఫీమేల్ ఆమె పల్లెటూరు నుంచి వచ్చింది. ఆమె హార్ట్ బాగుంది. హార్ట్ ఈజ్ లైక్ ద మోటార్ ఆఫ్ యర్ బాడీ. ఒక కార్నిక్తో మన హ్యూమన్ బాడీని కంపేర్ చేసుకుంటే మోటార్ మంచిగా ఉంది అనుకోండి, టైర్లు మార్పించుకుంటే టైర్లు మంచిగా ఉంటుంది, మోటార్ మంచిగా ఉంటుంది. ఇది బాగాలేదనుకోండి, హార్ట్, లంగ్స్, కిడ్నీస్ అండ్ లివర్, అప్పుడు మార్చుకున్నా కానీ ఇది ఎక్కువ మనకి మార్చుకోవడానికి బేసికల్లీ నడుముకి మత్తు ఇచ్చినప్పుడు హార్ట్ బీపీ పడిపోతుంది, హార్ట్ గట్టి కొట్టుకోవాలి. సో మళ్ళీ ఇవన్నీ అంటే ఫిజికల్ వెల్బీయింగ్, మీ కార్డియోవాస్కులర్ వెల్బీయింగ్ బాగున్నప్పుడు ఏ ఏజ్ వరకు అయినా చేసుకోవచ్చు. అండ్ నీ రీప్లేస్మెంట్స్, అడ్వాన్స్ నీ రీప్లేస్మెంట్స్ టెక్నిక్స్ వస్తున్నాయి, రోబోటిక్ కూడా వస్తుంది. ఈ కొంచెం బేసిక్ సర్జరీస్, బ్యాలెన్సింగ్ కొంచెం తెలిసి ఇన్ఫెక్షన్ చేసుకోకుండా బేస్మెంట్ ఒక స్ట్రాంగ్ బోన్ మీద మంచిగా దాన్ని ఇంప్లాంట్స్ పెట్టగలిగితే, ఒకవేళ ఎప్పుడు మేము ఎక్స్టెన్షన్ రాడ్స్ యూజ్ చేసుకోవాలనే కొంచెం ఐడియా ఉండి చేసి ఇన్ఫెక్షన్ కాకుండా చేసుకుంటే దెర్ ఆర్ మెనీ పీపుల్, చాలామంది పెద్దోళ్ళు 70-75 ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళు కూడా సర్జరీస్ చేసుకొని మన తీర్థయాత్రలు కాశీ వరకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్ళొచ్చి వాళ్ళ ఒక ఆమె ఉంటుంది, ఒక ఫీమేల్, వాళ్ళ వాచ్మెన్, ఆమె 50 years, ఆమె కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా సార్ దగ్గరికి వెళ్ళండి అంటే, సో డిపెండింగ్ అపాన్ ద ఫినాన్షియల్ సైజ్ కొంచెం డబ్బులు ఎక్కువనో తక్కువనో వీ ట్రై టు హెల్ప్ దెమ్ సో దట్ ఎవ్రీబడి డిజర్వ్స్ దేర్ రైట్ టు వాక్, రైట్ టు యూజ్ దేర్ జాయింట్స్ అండ్ రైట్ టు ఎంజాయ్ దేర్ లివింగ్. మనం ఒక దగ్గర ఇంట్లో నుంచి రోడ్డుకి వెళ్ళి ఒక 2 పండ్లు కొనుక్కునే పరిస్థితి, 2 వెజిటబుల్స్ కొనుక్కునే పరిస్థితి, లేకపోతే మంచిగా అనిపించిన గుడికి వెళ్ళే పరిస్థితి మనకు ఉందనుకోండి, కీళ్ళు మార్చుకోవడంలో వై నాట్ వి చేంజ్ జాయింట్ చేసుకొని వీ హ్యావ్ ద రైట్ టు లివ్. సార్, ఈ రోజుల్లో అర్బనైజేషన్ ఎక్కువ అయిపోయింది, సిటీలో తిరగడం, జాబ్ల కోసం కూడా 20-30 కిలోమీటర్లు డ్రైవింగ్ చేయడం, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సిస్టమ్ వర్క్ కూడా ఎక్కువ అయిపోయింది. ఇవన్నీ ప్రభావం ఎక్కువగా వెన్నుపూస మీద పడుతుంది కదా సార్. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ అనుకోండి, ఆఫీసులలో కొందరు 5 hours 6 hours కూడా స్టాటిక్గా అట్లాగే కూర్చుంటున్నారు. దాంతో వెన్నుపూస మీద ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది కదా. అట్లాంటి వాళ్ళు అంటే ఎన్ని గంటలకు ఒకసారి రెస్ట్ తీసుకోవాలి? దీంతో వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? థ్యాంక్ యూ కిరణ్ గారు, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండ్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ అండి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక వెయిట్ తీసుకున్నాను. లెట్ అస్ సే ఐఎమ్ టేకింగ్ దిస్, ఒక ఫోనే ఉంది, దీన్ని ఎంతసేపు పట్టుకోగలను ఇట్లా నేను? మేబీ ఐ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ ½ hour. ఎందుకు? దీన్ని పట్టుకోవడానికి నా ఫోర్ ఆర్మ్లో మజిల్స్ కానీ, నా ఆర్మ్లో మజిల్స్ కానీ, నా షోల్డర్లో ఉన్న మజిల్స్ కానీ, దాని స్ట్రెంత్ ప్రకారం నేను ఒక ½ hour పట్టుకోగలను. నాకంటే ఈ మజిల్ చిన్నగా ఉన్నవాడు ప్రాబబ్లీ ఒక 10 minutes ఏమో, ఒక చిన్న పిల్లవాడు 5 minutes ఏమో, బాగా బల్కీ ఉన్నవాడు ఆర్నాల్డ్ లాంటి వాళ్ళైతే 2-3 hours ఇంకెక్కువసేపు కూడా పట్టుకోవచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ ద స్ట్రెంత్ ఆఫ్ ద మజిల్. స్ట్రెంత్ ఆఫ్ ద మజిల్ అంటే ఏంటి? మజిల్కి, ప్రతి మజిల్కి ఒక ఆరిజిన్, ఒక ఇన్సర్షన్ ఉంటుంది.
ఆరిజిన్ అంటే ఏంటి? ఒక బోన్ నుంచి ఆరిజిన్ ఇక్కడ ఆరిజిన్ అయిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇన్సర్ట్ అయిందనుకోండి. ఇదొక ఇంటర్ఫేస్ బిట్వీన్ ద బోన్ అండ్ ద మజిల్. ఇదొక ఇంటర్ఫేస్ బిట్వీన్ ద బోన్ అండ్ ద మజిల్. ఇవి స్ట్రెస్ రైజర్స్ అండి. మీకు బేస్‌మెంట్ మంచిగా ఉందనుకోండి, ఆ మజిల్ యాక్టివిటీ పెరిగుంటది. సో, సేమ్ సిట్యుయేషన్ ఇది. హెడ్ ఈజ్ వన్ ఆఫ్ ద హెవియెస్ట్ ఆబ్జెక్ట్. ఒక 25 కేజీస్ ఉంటది హెడ్. దీన్ని షోల్డర్ దాకా పట్టుకు దీన్ని మెయింటైన్ చేయడానికి కావాల్సింది నెక్ మజిల్స్ అండి. ఈ నెక్ మజిల్స్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే దీని బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. దీని బోన్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయంటే వైటమిన్ డి3 లెవెల్స్ డెన్సిటీ అంటారు. డెన్సిటీ ఈజ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఈ బోన్ డెన్సిటీ మీ ఏజ్‌కి పర్ఫెక్ట్‌గా ఉందా లేదా? డెన్సిటీ ఎలా పర్ఫెక్ట్ అంటే వైటమిన్ డి3 లెవెల్స్, పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్, కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, మినరల్స్ అంటారు. మినరల్స్, విటమిన్ డి3 అది కరెక్ట్ ప్రపోర్షనేట్‌గా తీసుకొని ఎక్సర్సైజ్ అనేది బ్యూటిఫుల్ థింగ్ అండి. దట్ హెల్ప్స్. ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే మజిల్ టోన్ పెరుగుతది. మజిల్ టోన్ పెరిగినప్పుడు ఇది పట్టుకుంటది. అది లేదు మనం ఓన్లీ వి ఆర్ రన్నింగ్ ఫర్ వాటెవర్ రిక్వైర్మెంట్స్ నేను పోస్ట్‌పోన్ చేసుకుంటా నా వర్కౌట్‌ని అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్. ఎందుకంటే నీ మజిల్ విల్ నాట్ బి ఏబుల్ టు బేర్ దిస్ హెడ్ ఫర్ లాంగ్. ఈ తలని ఈ మజిల్ ప్రాబబ్లీ ఒక 4 అవర్సే బేర్ చేసేది. అంతకన్నా తర్వాత పెయిన్ స్టార్ట్ అయిద్ది. అప్పుడేంది నీకు సపోర్ట్ తీసుకోవాలి. ఆ పెయిన్ తగ్గాలంటే ఒక కాలర్ పెట్టుకోవాలి. సాఫ్ట్ సర్వైకల్ కాలరో, హార్డ్ సర్వైకల్. అదేం చేస్తది తల వెయిట్‌ని డైరెక్ట్ తీసుకొని షోల్డర్ మీద పెడతది. అప్పుడు ఇదంతా నెక్ బైపాస్ ఎక్కడ పడుతది ఎఫెక్ట్? నడుము మీద పడుతది. ఈ నడుము కూడా ఇష్యూస్ వస్తాయి. ఓవరాల్‌గా ఎప్పుడైనా గానీ ఒక ఒక ఇష్యూ, ఒక పెయిన్ వస్తుందంటే కాజ్ ఆఫ్ పెయిన్ తెలుసుకొని దాన్ని ఎరాడికేట్ చేయాలి. జస్ట్ పెయిన్ కిల్లర్స్ తీసుకునుడు ఇది కాదు. సరే ఇప్పుడు భాగ్‌దౌడ్‌కి జిందగీలో ఇప్పుడు ఇట్లా రపారప్ పోవాలి, అన్నీ చేసుకోవాలి అన్నప్పుడు ఎంతో అంత బ్యాలెన్స్ చేసుకోవాలి. వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏమన్నా స్మోకింగ్ ఇట్లాంటిది ఏదో ఉంటే ఆపేసేయాలి. యంగ్ ఏజ్‌లో తెలవదు. 20-25, 35 వరకు శరీరాన్ని ఎంత కష్టపెట్టినా స్మోక్ చేసినా, తాగినా అదేం పెద్ద తెలవదు. కానీ దాని ఎఫెక్ట్స్ అనేది లేట్ 40స్‌లో, ఎర్లీ 40స్‌లో, లేట్ 30స్‌లో స్టార్ట్ అవుతుంది. సో, అడిక్వేట్ హెల్త్ ఎడ్యుకేషన్ ఒకటి, సన్ ఎక్స్‌పోజర్ ఒకటి, ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ ఏదైనా ఒకటి. అన్నిటికంటే బెస్ట్ ఎక్సర్‌సైజ్ యోగా అండి. మీరు జాయింట్స్‌ని ఎంత స్ట్రెచ్ చేస్తే దాని చుట్టూ ఉన్న బోన్ అంత గట్టిగా ఉంటది. మనకి ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ అవర్ హిందూ ట్రెడిషన్. ఆ ట్రెడిషన్‌లో అంటే ఫాస్టింగ్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ థింగ్. బేసికల్లీ యూ షుడ్ నో వాట్ టు డూ. బోన్ మినరల్ డెన్సిటీని ఎలా కాపాడుకోవాలి. మన బోన్ డెన్సిటీ టెస్ట్ చేయడానికి డెక్సా స్కాన్ అని ఉంటుంది. వైటమిన్ డి3 లెవెల్స్ అని ఉంటాయి. దెర్ ఆర్ సో మెనీ ఇన్వెస్టిగేషన్స్ టు షో అండ్ ప్రూవ్ హౌ యువర్ బోన్స్ అండ్ జాయింట్స్ ఆర్ డూయింగ్. దాన్ని బట్టి మీకు మనం మార్పులు చేర్పులు చేసుకొని వీ కెన్ లివ్ లాంగ్, వీ కెన్ లివ్ హ్యాపీ, వీ కెన్ బి పెయిన్ ఫ్రీ. అంటే ఇప్పుడు మనం తాగే వాటర్‌తో కూడా కొన్ని బొక్కలు సన్నగా పడుతున్నాయి, పలసగా అవుతున్నాయి అంటున్నాం. ఆర్‌ఓ వాటర్ తాగడం వల్ల కూడా బొక్కలు ఇట్లా సన్నబడడము, పల్చన పడడం ఇట్లాంటివి జరుగుతుందా? మనం అంటే ఆర్‌ఓ వాటర్ కూడా తీసుకోవడం మంచిదా కాదా? సో దీని మీద కాంట్రవర్సీ ఉంది. ఆల్కలైనైజ్డ్ వాటర్, ఆర్ఓ వాటర్ దాన్ని ఏం చేస్తుందంటే బోన్‌లో ఉన్న మినరల్స్‌ని సక్ చేసేస్తుంది అని. నా నాలెడ్జ్ దీంట్లో అంత ఎక్కువగా లేదు. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ ద మినరల్ వాటర్. రెగ్యులర్‌గా తాగే మినరల్ వాటర్. రివర్స్ ఆల్కలైజేషన్ నేను కూడా యూజ్ చేయను. రివర్స్ ఆక్సిడైజ్డ్ వాటర్. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ అండ్ పీపుల్ మనం ఆల్రెడీ మన బోన్ మినరల్స్‌తో డిప్రైవ్డ్ స్టేజ్‌లో ఉంది. ఇది వెళ్ళేసి హైపోఆస్మోలార్ ఉంటుంది కదా, మన బోన్లో ఉన్న ఆస్మోలారిటీ చేంజెస్ ఇంకా సక్ చేస్తాయి మినరల్స్ని. బోన్ వీకెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ బీన్ ప్రూవ్డ్. అంతా తాగాల్సిన అవసరం లేదు. మన బాడీలో ఇమ్యూనిటీ కూడా ఉంటుంది కదా. మీకు కొంచెం మైక్రోబ్స్ వచ్చినా మీరు తీసుకునే వాటర్లో మీ స్టేట్ ఆఫ్ మైండ్ డిటర్మిన్స్ యువర్ ఇమ్యూనిటీ. ఇఫ్ యు ఆర్ రియల్లీ పీస్ఫుల్ విత్ యూ అండ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్, మీ బాడీలో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే బ్రెత్ హోల్డింగ్ కెపాసిటీ పెంచుకోవచ్చు. మీరు మామూలుగా డ్రైవ్ చేసేటప్పుడైనా ఏదైనా ఉట్టిగా ఖాళీ ఉన్నాడు, జస్ట్ హోల్డ్ యువర్ బ్రెత్ అండ్ కీప్ ఇట్ లైక్ దట్. దాన్ని పెంచుకుంటుండండి. మీకు అది మసిల్కి యూజ్ అవుతుంది, లంగ్ కెపాసిటీ ఏమవుతుంది, ఏదైనా లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా అవుతుంది. మన ప్రతి బాడీలో మన బాడీలోనే మస్తు మిలియన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ప్రతి ఆర్గానిజం, టైనీ ఆర్గానిజం లేని వాటర్ దొరకదండి. ఉంటుంది, బట్ హౌ టు ఫైట్ ద ఇన్ఫెక్షన్ అనేది ఇంపార్టెంట్. డాక్టర్ గారు, ఈ స్కోలియోసిస్ అంటే ఏంటి? ఒకసారి దాని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే. సో బిఫోర్ దట్ ఇది మన స్పైన్ ఇట్లుంటుందండి. ఇది బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ వస్తుంది. స్పైనల్ కార్డ్ ఇక్కడ దాకా కింద దాకా వస్తుంది. ప్రతి చోట ఇట్లా సర్వీస్ వైర్ల లాగా నర్వ్ రూట్స్ ఇట్లా ఇస్తుంటుంది. దీన్ని సర్వైకల్ స్పైన్ అంటారు. 7 ఉంటుంది సర్వైకల్ స్పైన్.
కింద డార్సల్ స్పైన్ అని 12 బోన్స్ ఉంటాయి. కింద లంబార్ స్పైన్ అని ఇక్కడ 5 బోన్స్ ఉంటాయి. కింద సాక్రమ్, కాక్సిక్ అని ఉంటాయండి. సో నార్మల్గా మన మెడని కొంచెం ఇట్లా ఉంటుంది. దీన్ని లార్డోటిక్ కర్వ్ అంటారు, సెర్వైకల్ లార్డోటిక్ కర్వ్. మళ్ళీ నడుం కాడ కూడా ఇట్లా ఉంటుంది, దీన్ని లార్డోటిక్ కర్వ్ అంటారు. ఇదేమో డార్సల్ స్పైన్ కొంచెం దానికి రివర్స్ ఉంటుంది. ఒక రకంగా చూస్తే మీకు ఎస్ షేప్లో ఉంది కదా, సో దీన్ని కైఫోటిక్ కర్వ్ అంటారు. ఒకవేళ మనకి ఏదైనా మస్కులర్ కాజెస్ ఏదైనా ఇందాక అన్నట్టు ఎక్సర్సైజ్ లేకుండా ఎక్కువ బండ్ల మీద ఎక్కువ దూరం ప్రయాణం చేసే వాళ్ళు కానీ, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిస్టమ్ ముందు ఎక్కువ కూర్చునే వాళ్ళకి ఈ మెడలో, ఈ నడుములో మెయిన్ ఏంటంటే ఇలాంటి కర్వ్ పోతుంది. ఈ లార్డోటిక్ కర్వ్ స్ట్రైట్ అవుతుంది. దాన్ని స్ట్రైటనింగ్ ఆఫ్ సెర్వైకల్ స్పైన్, స్ట్రైటనింగ్ ఆఫ్ లంబార్ స్పైన్ అంటారు. అది ఒక మేజర్ ఎక్స్రేలో చూసే ఒక ఫైండింగ్ అంటారు. సో అదొకటి. ఒకవేళ ఈ కైఫోటిక్స్ కర్వ్ ఎగ్జాగరేట్ అయింది అనుకోండి, మన టీబీ చిన్నపిల్లలలో చూస్తున్న టీబీ లాంటివి ఏమైనా వచ్చినప్పుడు అప్పర్ డార్సల్ స్పైన్లో యాంగిల్ ఇట్లా ఉంటుంది అండి, కైఫస్ గిబ్బస్ డిఫార్మిటీ అని అంటారు. ఇట్లా వంగినట్టు ఉంటుంది, సైడ్ నుంచి ఇట్లా వంగినట్టు ఉంటుంది. సో దానికి ఇమీడియట్గా అది ప్రాబ్లం కనిపెట్టినప్పుడు మనం ట్రీట్మెంట్ ఇస్తే మన టీబీ మెడికేషన్ అట్లా ఏమో సెటిల్ అయిపోతుంది. ఇంకోటి కైఫోటిక్ డిఫార్మిటీ అంటే ఇలా స్ట్రైట్గా ఉన్న స్పైన్ ఈ సైడ్ ఈ యాంగిల్లో, యాంట్రో పోస్టర్ యాంగిల్లో ఇట్లా ఏదైనా ఉంటే మెయిన్గా ఏంటంటే చిన్నపిల్లలు ఇట్లా వంగి కూర్చొని చదువుకుంటుంటారు కదా, అట్లా వంగి చదివేటప్పుడు వస్తుంది. ఒకవైపు వంగినప్పుడు ఇంకో వైపు స్పైన్ పెడుతుంది, పడుకున్నప్పుడు స్ట్రైట్ అయిపోతుంది. దాన్ని పోస్టరల్ స్కోలియోసిస్, పర్మనెంట్ స్ట్రక్చరల్ స్కోలియోసిస్ ఉంటుంది. కంజెనిటల్గా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇది ఇట్లా ఇట్లా వంకర టింకర్ ఉన్న వాళ్ళకి ఈ సుపీరియర్ ఇన్ఫీరియర్ హైట్ తక్కువ ఉంటుంది, కానీ సర్జికల్గా ఫిక్స్ చేసుకోవాలి. ఈ ఏరియాలో మనకి ఇక్కడ పెడికిల్స్ అని ఉంటాయి, ఆ పెడికిల్స్లో స్క్రూస్ చేసుకొని స్ట్రైటనింగ్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. దానికి ఏ ఏజ్లో ఫిక్స్ చేయాలి అనేది క్వశ్చన్ ఉంటుంది. వాళ్ళకి 16 to 20 ఇయర్స్లో మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఫిక్స్ చేసుకొని. వాళ్ళకి స్ట్రక్చరల్ డిఫార్మిటీ ఉండదు కాబట్టి పెయిన్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ కండక్షన్ ఎట్లాగో మంచిగా సర్వైకల్ స్పైన్, డార్సల్ స్పైన్, లంబర్ స్పైన్ ఇక్కడ నుంచి లెమోసాక్రల్ ఫ్లెక్సెస్ అన్నీ వస్తాయి కాబట్టి దట్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. అంటే ఇప్పుడు స్కూల్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా సార్, చిన్నపిల్లలు చదివేటప్పుడు ఏ పొజిషన్లో కూర్చోవాలి, ఎంతసేపు కూర్చోవాలి? సో చిన్నపిల్లలకి ఎట్లా అంటే లక్కీగా చిన్నపిల్లలది ఏదైనా కానీ రివర్సిబుల్ ఉంటుంది సార్. వాళ్ళకి బోన్స్ స్ప్రింగి ఉంటాయి. ఫ్రాక్చర్ని కూడా టారస్ బక్కలు అంటారు, చిన్న ఇట్లా మడతలాగా అయ్యి ఫ్రాక్చర్ మళ్ళీ అయిపోతుంది. వాళ్ళకి 2 to 3 వీక్స్లో ఏదైనా రివర్సిబుల్ ఉంటుంది. చిన్నపిల్లలకి ఏంటంటే బుక్స్ ఎక్కువ మోసుకోవడం వల్ల కొంచెం స్పైన్ ఇష్యూస్ రావచ్చు. కాకుంటే అదొకటి తల్లిదండ్రులు చూసుకోవాలి. వాళ్ళకి పిల్లలకి ఎక్కువ బుక్స్, అవసరం లేని బుక్స్ పంపేయకుండా ఉండే ఇది ఉంటుంది. వాళ్ళకి చిన్నపిల్లలకి పెద్దగా సిట్టింగ్ పోస్చర్లో రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. కాకుంటే ఇప్పుడు వచ్చిన ఇష్యూస్లో చిన్నపిల్లలు కూడా ఫ్రాక్చర్స్ ఎక్కువగా అవుతున్నాయి. చిన్న దెబ్బ పైనుంచి కింద పడ్డా కానీ, చిన్నపిల్లలు అంటే గోడల నుంచి దునికినా వాళ్ళకి ఏం కాదని ఎక్స్పెక్ట్ చేస్తాం. చిన్న చిన్న దెబ్బలో కూడా ఫ్రాక్చర్ అంటే వైటమిన్ D3 డెఫిషియన్సీ ఉండటం వల్ల కావచ్చు, ల్యాక్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్. వైటమిన్ D3 టెస్ట్ చేయించుకోవచ్చు. ఇంకోటి థైరాయిడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా ఫ్రెజైల్ బోన్స్, ఫ్రెజైల్ ఉండి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ లెవెల్స్, వైటమిన్ D3 లెవెల్స్ అడిక్వేట్గా ఉంటే దే కెన్ డూ వాట్ ఎవర్. కిడ్స్ ఆర్ అమేజింగ్, దే కెన్ జంప్, దే కెన్ డూ వాట్ ఎవర్. ఏ పోస్టర్ అయినా కూర్చోదు, వాళ్ళకి ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ మచ్ డిఫరెన్స్. సార్ ఇప్పుడు సయాటికా అనే ప్రాబ్లం గురించి ఒకసారి చెప్పండి, ఇప్పుడు దాంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దట్స్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్, అగైన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అండి. సో ఇందులో చూస్తే మీకు ఫెటల్ యూ కెన్ ఫైండ్ ఇక్కడ వీటిని వర్టిబ్రల్ బాడీస్ అంటారు. ఈ బోన్స్కి మధ్యలో, ఒక బోన్కి ఇంకో మధ్యలో ఇఫ్ యూ కెన్ సీ ఒక చిన్న వైట్ డిస్క్ లాగా ఉంది. సో ఇది ఎట్లుంటుంది అంటే యూ కెన్ కంపేర్ విత్ అన్ ఎగ్. బయట ఒక హార్డ్ షెల్ ఉంటుంది, లోపల ఒక జెలాటిన్ లిక్విడ్ ఉంటుంది. సో ఇమాజిన్ ఒక యంగ్ ఫెలో ఫాస్ట్గా వెళ్తున్నాడు, అంటే ఏదైనా చిన్న బాబో లేకుంటే ఏదైనా గుంటని అడ్డ సడన్గా బ్రేక్ వేస్తాడు. ఆ స్పీడ్లో బ్రేక్ వేసేసరికి బండి వంగిపోతుంది. అదే వీడు అంతే మొమెంటంలో ఉంటాడు, ట్విస్ట్ అయిపోతుంది. స్పైన్ ఇట్లా ట్విస్ట్ అయ్యి అదే స్పీడ్లో ముందుకు అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ గివ్ అవే అని వెనకాల ఉన్న డిస్క్ టేర్ అవుతుంది అన్నట్టు. సో డిస్క్ టేర్ వల్ల పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ డిస్క్ అనేది ఒకవేళ వచ్చి ఇలా నర్వ్ని ప్రెస్ చేసింది అనుకోండి, ఈ నర్వ్ రూట్ ఎక్కడైతే మనకి డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో అదంతా షియాటికా ప్రాబ్లం, అంటే షియాటిక్ నర్వ్ అనేది ఉంటుంది కదా, దాని డిస్ట్రిబ్యూషన్లో జనరల్గా ఎట్లుంటుందంటే ఆ పెయిన్ ఈ బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ గ్లూటియల్ బటక్ స్పిరిదల్ మించి తొడల మించి కాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. అండ్ షియాటికా ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు ముందు కొంచెం వంగి లిస్ట్ లాగా నడుస్తారు, ఎక్కువ దూరం నడవలేరు. కొంచెం దూరం నడవగానే నొప్పి ఎక్కువ అవుతుంది, ఆగి మళ్ళీ కొంచెం దూరం. దీన్ని న్యూరలాజికల్ క్లాడికేషన్ అంటే వాళ్ళు కంటిన్యూస్గా ఎక్కువ దూరం నడవలేరు. కాళ్ళల్లో
ఎప్పుడైనా కానీ నరాలు కానీ నర్వ్ రూట్స్కి కానీ సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు తిమ్ముర్లు, మొద్దుబారినట్టు, చీమలు కుట్టినట్టు, మంటల్లాగా ఉండటం ఇలాంటివి వస్తాయి. విచ్ ఈజ్ అన్లైక్ ద మజిల్ పెయిన్. మజిల్ పెయిన్ అంటే ఎట్లుంటుందండి, మీరు సపోజ్ ఒక సుట్ కేస్ పట్టుకొని రైల్వే స్టేషన్ నుంచి ఆటో వరకు నడిచిన అనుకుంటుండే సుట్ కేసులో. ఇప్పుడంటే ట్రాలీస్ అవి పుష్ చేయడానికి ఉన్నాయి, కానీ అప్పుడు వచ్చే పెయిన్ ఏంటి, కొంచెం టెస్టిస్ తక్కువైపోతుంది. దట్ ఈస్ మజిల్ పెయిన్. అండ్ షియాటికా పెయిన్ ఎట్లన్నా పడుకున్నా ఉంటుంది, కూర్చున్నా ఉంటుంది, మలినా ఉంటుంది, అని ఉంటుంది. సో దిస్ ఈస్ వెరీ బ్యాడ్ పెయిన్ అండి. అది మనకి అగైన్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. ఏదన్నా ఒకటే రాత్రి నేను వెళ్ళి జిమ్కి వెళ్ళి నేను ఒకటేసారి 6 ప్యాక్స్ తెచ్చుకోవాలని కొందరు ఎక్సైటెడ్ ఓవర్గా యాంగ్జైటీతో పిల్లలు వెళ్ళి ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసినా కానీ, అబ్నార్మల్గా లిఫ్ట్ చేసినా కానీ అలా వచ్చే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది, అట్లాగే మెడికల్ రంగంలో కూడా టెక్నాలజీ డెవలప్ అవుతూ వస్తుంది. ఇప్పుడు కొన్ని ఆపరేషన్స్ రోబోతో కూడా చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు అది రోబోతో చేయడం ఎంతవరకు ఈజీ, పేషెంట్ కూడా పెయిన్ తక్కువ ఉంటుందా, ఎట్లా అంటే రోబోటిక్ ఆపరేషన్స్ అనేది ఎట్లా చేస్తారు? మీ ఆర్థోలో కూడా ఇప్పుడు రోబోటిక్ ఆపరేషన్స్ కూడా వచ్చాయి, కొన్ని నీ జాయింట్స్ కూడా మార్పిడి చేస్తున్నారు, నీ రీప్లేస్మెంట్స్ కూడా రోబో ఆపరేషన్ చేస్తున్నారు. ఒక పేషెంట్కి చాలా తక్కువ టైంలో మీరు రీప్లేస్మెంట్ చేయగలుగుతున్నారా, అది ఎట్లా జరుగుతుంది? సో బేసికల్లీ ఎట్లుంటుందంటే, మన బాడీ వెయిట్ అంతా మన అంబులికస్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది. దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. ఇక్కడ నుంచి లెట్స్ ఒక హ్యూమన్ మన బాడీ ఒక ఈ టార్సో వరకు ఒక 50 కేజెస్ ఉంది అనుకోండి. ఆ 50 కేజెస్ ఈ కాళ్ళ నుంచి 25 కేజెస్ 20 కేజెస్ డివైడ్ చేస్తుంది. ఈ సెంటర్ ఆఫ్ హిప్ జాయింట్, సెంటర్ ఆఫ్ నీ జాయింట్, సెంటర్ ఆఫ్ యాంకిల్ నుంచి కిందికి వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చిన ఫుట్ ద్వారా, ఈ 4 ఫుట్ హ్యాండ్ ఫుట్ ద్వారా భూమికి చేరవేరేయాలి. ఆ యాంగిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే నీ ఆర్థరైటిస్ రాదు. కాకుంటే ఏజ్ అవుతున్న కొద్దీ అందరికీ చేంజెస్ ఉంటాయి. బికాజ్ ఆఫ్ అది అందరికీ వస్తుంది ఆర్థరైటిస్, అంతా ఇంత వస్తుంది. కొందరికి రాదు. హూ ఇస్ లైక్ చిన్నప్పటి నుంచి యోగాలు చేసుకుంటే జాయింట్స్ ఫుల్ స్ట్రెచ్ చేసి బాడీ వెయిట్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని కొంచెం మస్కులర్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి రాకపోయే అవకాశం ఉంటుంది. రోబోతో ఎంత ప్రిసైజ్ కట్స్, ఎందుకంటే ఆ మెకానికల్ యాక్సెస్ కరెక్ట్గా వచ్చేటట్టు చేస్తారు. మనం హ్యాండ్ కట్స్ అంటే 1 to 2 degrees అటు ఇటు పోయి కొంచెం వాల్గస్ వ్యారస్ ఇట్లా కట్ రావచ్చు, ఇట్లా కట్. మనకి రోబో వల్ల సింపుల్గా చెప్పాలంటే ల్యాండ్కి భూమికి ప్యారలల్గా కట్ తీసుకోవాలి. సార్ ఇంకోటి అంటే ఇది మీకు సంబంధించిన విషయం, మీరు డైలీ ఎంతోమంది పేషెంట్లను చూస్తుంటారు, ఆపరేషన్లు చేస్తుంటారు, ఈ స్ట్రెస్ నుంచి మీరు ఎట్లా బయటపడతారు? బేసికలీ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. నేను రియలీ థ్యాంక్ యూ కిరణ్ గారు ఫర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. ఎవర్ సిన్స్ ఎంబీబీఎస్లో జాయిన్ అప్పటి నుంచి ఆర్థోపెడిక్స్ హ్యాస్ బీన్ మై ప్యాషన్. దిస్ ఈస్ సంథింగ్ మేల్ రిలేటెడ్ అన్నట్టుగా ఉండే నేను తీసుకున్నా. ఐ ఎంజాయ్ బీయింగ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. నేను పేషెంట్లతో మాట్లాడేటప్పుడు ఐ ఫీల్ లైక్ ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై పేషెంట్స్. అన్నిటికంటే ద బెస్ట్ థింగ్ ఏంటంటే సర్జరీ చేసి, ఇప్పుడు నాకు ఒక పేషెంట్ వచ్చింది, ఇది ఫ్రాక్చర్తో వచ్చింది, ఆయనకి చెప్తాను నీకు ఇది ఫిక్స్ చేసి మూమెంట్ చేపిస్తాను. సర్జరీలో ఫిక్స్ చేసి నేను లైవ్ రికార్డింగ్ కట్ చేసింది తీసుకుంటాను. ఆ ఇమేజ్ ఇంటెన్సిఫై అని ఉంటుంది, దాంట్లో కూడా మూమెంట్స్ అన్నీ ఉన్నాయి, లైవ్ చూసుకుంటాను. ఆపరేషన్ చేసి డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఆ పేషెంట్తో మూవ్ చేపిస్తాను, ఆయనతోనే చెప్పిస్తాను. మీకు ఇట్లా మూమెంట్స్ మీకు ఎట్లా ప్రామిస్ చేస్తాను అది చెప్పిస్తాను మూమెంట్స్. And when the patient gets his joint back because of the fixation of his broken bone, he is very happy. Our happiness lo we feel very good. That brings the beauty and that is a very fulfilling thing. Money also a reward laga. That is a kind of thing that is a reward kani, but this is something which I really. ఇంకా అపార్ట్ ఫ్రమ్ విచ్ నేను పిల్లలకి వీళ్ళ పేషెంట్స్కి చెప్తుంటాను, ఐ ఆల్సో ట్రై టు డూ జిమ్, స్విమ్మింగ్ చేస్తాను, సైక్లింగ్, రన్నింగ్, డిపెండ్స్ అపాన్ టైమ్ వాట్ ఎవర్ ఐ గెట్. స్ట్రెస్ని తీసుకుంటేనండి, స్ట్రెస్ డిపెండ్స్ అపాన్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీకాంత్ గారు, మీ వాల్యుబుల్ టైంలో మాకు కూడా కొంచెం స్పేస్ ఇచ్చి మాకు చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారు కదా, మన శరీరంలో ఉన్న ఎముకలు ఎట్లా ఉంటే బాగుంటాయి, ఆ ఎముకలు బాగుంటేనే మన శరీరం మొత్తం బాగుంటుంది. డాక్టర్ శ్రీకాంత్ కంది గారు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇప్పుడు ఉన్న లైఫ్ స్పాన్ 60 ఏళ్ళు అని చెప్తున్నారు, అట్లా కాకుండా కనీసం మనం 100 నుంచి 120 ఏళ్ళు కూడా బతకొచ్చని డాక్టర్ శ్రీకాంత్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ లెట్స్ ట్రై టు లివ్ లాంగ్, కొంచెం హెల్తీ టిప్స్ ఫాలో అయ్యుకొని ఎవ్రీబడి లెట్స్ ఫోకస్ ఆన్ లివింగ్ లాంగ్. దేర్ ఆర్ మెనీ వేస్ స్ట్రెస్ని డీల్ చేసే, స్ట్రెస్ని అండర్స్టాండ్ చేసుకునే కూడా ఉంటాయి. కొన్ని సైకలాజికల్ సిచ్యువేషన్, హౌ టు లివ్ లైఫ్, హౌ టు టేక్ లైఫ్ అనే డైలీ బేసిస్ అనేది కూడా ఉంటుంది. యూ కెన్ బి నాన్ జడ్జ్మెంటల్, యూ కెన్ బి వెరీ గ్రేట్ఫుల్ ఫర్ బీయింగ్ బోర్న్ లైక్ దాట్.
ఏది ఒకటేసారి రాదు, కీప్ ట్రయింగ్ అండి. స్టాప్ ట్రయింగ్ అనేది ఇట్స్ సెల్ఫ్ ఇస్ రాంగ్ థింగ్. ప్రతిరోజు కీప్ ట్రయింగ్. ఒక డే వస్తుంది వెన్ యూ ఫీల్ వెరీ హ్యాపీ విత్ యువర్ బాడీ, విత్ యువర్ సెల్ఫ్, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.